హైదరాబాద్ మియాపూర్లో విషాద ఘటన చోటు చేసుకుంది. వైశాలినగర్ రైల్వే అంజప్ప సమీపంలో వరద నీటిలో ఓ వృద్ధుడు గల్లంతయ్యాడు. హఫీజ్పేట్ ప్రేమ్నగర్ కు చెందిన బాలయ్యగా గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే మియాపూర్ పోలీసులు, హైడ్రా, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టాయి. అండర్ పాస్ వద్ద నాలా మరమ్మతు పనులు జరుగుతుండటంతో గత కొన్ని రోజులుగా అధికారులు ఆ మార్గాన్ని మూసివేశారు. భారీ వర్షాల కారణంగా నీటి ప్రవాహం పెరగడంతో ఈ ఘటన జరిగినట్లు భావిస్తున్నారు. గల్లంతైన వృద్ధుడి కోసం సహాయక బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. ప్రేమ్నగర్ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి ఏదైతే రాత్రి 8 గంటల ప్రాంతంలో 8 గంటల నుంచి కూడా భారీ వర్షం అయితే కురుస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఏదైతే మియాపూర్ టు ప్రేమ్నగర్ కాలనీ టు వైశాలి నగర్ వెళ్లే దారిలో ఏదైతే ఓపెన్ నాలా డ్రైనేజ్ వర్క్లు అయితే కొనసాగుతున్నాయి. రైల్వే అండర్ బ్రిడ్జ్ కింద అయితే పనులు కొనసాగుతున్న తరుణంలో రాత్రి కురిసిన భారీ వర్షానికి మాత్రం ఒక వృద్ధుడు బాలయ్య అనే వ్యక్తి ఇక్కడ తెరిచి ఉన్నటువంటి ఓపెన్ నాలాలో పడిపోవడం అయితే జరిగింది. నిన్న రాత్రి నుంచి కూడా ఏదైతే సమాచారం అందుకున్నటువంటి డిఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బలగాలు, హైడ్రా సిబ్బంది కూడా ఇక్కడ అతని కోసం గాలింపు చర్యలు అయితే చేపడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఎక్కడైతే పడిపోయాడో అక్కడైతే ఉన్నాము. ఒకసారి మనం విజువల్స్ లో చూపించే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నాలా ఏదైతే ఉందో ఇది ఓపెన్ లో ఉండే, ఇప్పుడు ఆయన పడిన తర్వాత ఇది క్లోజ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ నుంచి ఇక్కడ నడుచుకుంటూ వస్తున్న క్రమంలో అయితే అక్కడ పడిపోవడం అయితే జరిగింది. దాదాపు 13 గంటలు అయితే గడుస్తుంది ఆయన పడిపోయి. ఇప్పటివరకు ఆయన ఆచూకీ అయితే లభించట్లేదు. మొత్తంగా ఆయన కోసం మాత్రం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మాత్రం గాలింపు చర్యలు అయితే చేపడుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం కనిపిస్తుంది. ఒకసారి విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. మొత్తంగా అయితే గత కొద్ది రోజులుగా కూడా ఏదైతే ఈ రైల్వే అండర్ బ్రిడ్జ్ కింద ఉన్నటువంటి రోడ్డు పనులు, ఒకవైపు రోడ్డు నిర్మాణ పనులు కొనసాగుతూ ఉన్నాయి, అదే వైపు ఇక్కడ ఏదైతే నాలా పనులు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే మనం చూసుకుంటే కనుక గత కొద్ది రోజులుగా కూడా ఏదెప్పుడు వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుంచి కూడా లాస్ట్ ఇయర్ కావచ్చు, అటుపోయిన ఏడాది కావచ్చు, ఎవరో ఒకరు ఏదైతే ఈ వర్షాకాలంలో నాలాలకు గురై ఎవరో ఒకరు చనిపోతున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూసాం. గతంలో ఏదైతే గోల్నాకా పరిధిలో జరిగినటువంటి నాలాలో తెరుచుకున్న నాలాలో పడిపోయిన వ్యక్తి ఇప్పటికీ ఆయన ఆచూకీ లభించట్లేదు. అయితే ఖచ్చితంగా ఏదైతే ఈ వర్షాకాలం ఆరంభంలో ఒక ప్రమాదం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. అధికారులు మాత్రం ఖచ్చితంగా ఆయన కోసం గాలింపు చర్యలు అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే వర్షాకాలం ప్రారంభంలో ఇటువంటి పనులు ఏదైతే ముఖ్యంగా నాలా పనులు, నిర్మాణ పనులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయదు. ఏదైతే వేసవికాలం ముగిసేలోపు ఖచ్చితంగా ఈ పనులన్నీ పూర్తి చేసి ఉండాలి. అయినప్పటికీ కూడా అధికారులు ఆ విషయాన్ని పట్టించుకోకుండా ఏదైతే కాంట్రాక్టర్లు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తూ ముఖ్యంగా ఏదైతే ఈ సైబరాబాద్ కమిషనరేట్ పరిధి ప్రాంతంలో మాత్రం పెద్ద ఎత్తున విమర్శలు అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా వర్షాకాలం మొదట్లో ఇలాంటి పనులు అయితే చేయాలని కూడా చెప్తుంది. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఉన్నారు, మనతో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది రాత్రి అనే విషయాలను తెలుసుకుందాం. సార్ చెప్పండి, రాత్రి అసలు ఏం జరిగింది? నైట్ 8 గంటలకు భారీ వర్షం వచ్చింది. 9 గంటలకు ముసలాయన స్లిప్ అయి పడిపోవడం జరిగింది. మొట్టమొదటి ఏంటంటే ఇది వర్షాకాలంలో జరగాల్సిన పని కాదు, ఇది ఎండాకాలంలో జరగాల్సిన పని. ఇది ఒక్క వర్షానికి పెద్ద ఒక చెరువు అయిపోతుంది దీని కింద. ఇది డ్రైనేజ్ వ్యవస్థ కూడా అది పాత డ్రైనేజ్, ఆ మాన్యువల్ ఓపెన్ చేసి పెట్టిర్రు. ఆ మాన్యువల్ ఓపెన్ చేసిన అవసరం లేదు అసలు. ఈ కొత్త డ్రైనేజ్ వర్క్ ఏదైతే ఉందో అక్కడ మీరు బాక్స్ కట్టుకుంటున్నారో అక్కడ లింక్ వచ్చినప్పుడు ఓపెన్ చేస్తే కలుస్తుండేది. మీకు బారికేడ్లు ఏర్పాటు చేయలేరు. ఫస్ట్ లో స్టార్టింగ్ లో బారికేడ్లు నోటీస్ ఇచ్చిర్రు, వర్క్ జరిగేటప్పుడు బారికేడ్లు తీసేసిర్రు. అదేం అవసరం, తీసేయని అవసరము. పబ్లిక్ ఇప్పుడు వర్క్ జరిగిన తర్వాత రాళ్ళు వేసిర్రు, మట్టేసిర్రు. నిన్న అయితే మొత్తం క్లియర్ ఉండే. నైట్ ఊటావుటిన చేయాల్సిన అవసరం ఏముంది? అక్కడ ఎక్కడైతే మాన్యువల్ ఉందో దాని మీద పైప్ వేసిర్రు ఇప్పుడు కనిపించకుండా. ఎందుకు అవసరం ఏముంది? ఇది కంప్లీట్ గా అధికారుల నిర్లక్ష్యం వల్లనే సంఘటన జరిగింది. ఏదైతుందో ఈ అధికారులను, ఈ సంబంధిత అధికారులను సస్పెండ్ చేయాలి. ఈ సస్పెక్టెడ్ ఏదైతే ముసలాయన ఉన్నాడో వాళ్ళ ఫ్యామిలీని ఆదుకోవాలని కోరుతున్నాను. చెప్పండి సార్, ఎట్లా ఉంటారు, మీరు ఎట్లా చూస్తారు? కొండాపూర్ డివిజన్ లో ఈ దుర్ఘటన జరగడము చాలా దురదృష్టకరము. వాళ్ళ ఫ్యామిలీకి ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటూ, ఈ నిర్లక్ష్యం ఎట్లా ఉందంటే ఇది చాలా నిర్లక్ష్యము. ఎందుకంటే అధికారుల నిర్లక్ష్యం మరియు ఈ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల ఒక నిండు ప్రాణం బలి ఉన్నారు. దీనికి కారణమైన అధికారులపైన ఖచ్చితంగా మీరు కేసు బుక్ చేసి 304A అధికారుల నిర్లక్ష్యం వల్ల కాకుండా 302 బుక్ చేసి వీళ్లకు ఎఫ్ఐఆర్ చేసి వీళ్ళకు ఖచ్చితంగా శిక్షించాలా. అట్లనే ఈ ఏదైతే ఫ్యామిలీ ఉంది కదా వాళ్లకు 1 కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలని మేము ఇక్కడ కోరుతున్నాం.
రైట్, ఇది పరిస్థితి. అయితే ఏదైతే రాత్రి ఆయన పడిన ప్రాంతంలో మాత్రం అక్కడ ఓపెన్లో ఉండేది, ఉదయం మాత్రం అక్కడ వచ్చి ఒక పైప్ లైన్ ఏర్పాటు చేశారని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం కూడా ఇక్కడ విజువల్స్లో కూడా చూసుకోవచ్చు గాలింపు చర్యలు అయితే చేపడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మొత్తం ఇక్కడ ఉన్నటువంటి వాటన్నింటినీ కూడా ఓపెన్ చేసి అధికారులు కూడా చూస్తున్నారు. మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. మొత్తంగా జిహెచ్ఎంసీ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అంతా కూడా అతని కోసం అయితే గాలింపు చర్యలు అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ప్రధానంగా ఏదైతే ఈ పైప్ లైన్కి సంబంధించి చూసుకుంటే కనుక స్థానికంగా ఉన్నటువంటి ఈర్ల చెరువు వరకు కూడా ఈ పైప్ దాదాపు 1 కిలోమీటర్ వరకు కూడా ఈ నాలా అయితే ఉంటుంది. కాబట్టి అది వరకు కూడా అక్కడ వరకు కూడా చూస్తున్న ప్రయత్నం అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే రాత్రి 9 గంటల ప్రాంతంలో భారీ వర్షం కురుస్తున్న సమయంలో కూడా ఆయన పడిపోవడం అయితే జరిగిందని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే చెప్తున్నారు. అప్పటి నుంచి కూడా సమాచారం అందుకున్నటువంటి సిబ్బంది మొత్తం కూడా ఇప్పటికీ గాలింపు చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంలో దీనిపైన కూడా క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మరికొద్ది సేపట్లో ఇప్పటికే 4 బృందాలుగా కూడా గాలింపు చర్యలు అయితే చేపడుతూ ఉన్నారు. మొత్తంగా మాత్రం అతని ఆచూకీ మాత్రం పెద్ద ఎత్తున కూడా గాలింపు చర్యలు అయితే ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి క్లియర్గా అధికారుల నిర్లక్ష్యం అయితే క్లియర్గా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అసలు వేసవి కాలం ముగిసేలోపు ఈ నాలా పనులు కావచ్చు, ఇంకా రోడ్డు పనులు కావచ్చు, అన్నిటి కూడా పూర్తి చేసి ఉండాలి. అయినప్పటికీ కూడా అధికారులు ఇచ్చినటువంటి ఆదేశాలు ఏమాత్రం పాటించకుండా వర్షాకాలం ప్రారంభంలో ఇటువంటి పనులు చేయడం వల్ల ఇలాంటి ఘటన జరిగిందని కూడా స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా మరోసారి ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులపైన ఉంది. ముఖ్యంగా వేసవి కాలం పూర్తయ్యే లోపు ఖచ్చితంగా ఈ నాలా వర్కులు కావచ్చు, ఇంకా మిగతా ఏ వర్కులు ఉన్నా కూడా వాటన్నిటి కూడా పూర్తి చేయాలని అయితే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి అయితే గల్లంతైనటువంటి బాలయ్య కోసం మాత్రం దాదాపు 14 గంటల కూడా అధికారులు అయితే శ్రమిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ ప్రవీణ్తో అరుణ్, HM TV.